వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఆయిల్ లేకుండా చేపను ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. చేప కాల్చుకుందాము గ్యాస్ మీద. ఇంగ్రీడియంట్స్ ఇవి: ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా. చేప శుభ్రం కడిగేసుకుని ముందుగానే ఇలా నాట్లు పెట్టుకున్నాను. చాకుతోటి ఇలా నాట్లు పెట్టుకోవాలి. అన్నీ కలిసిపోయాక ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలో లోపలికంటే వెళ్ళిలా పెట్టుకోవాలి. మసాలా అంతా పట్టించేసాను. చేపకి ఇలా నాటుల్లోని లోపల పట్టించుకోవాలి. ఇప్పుడు అరిటాకు చుట్టుకుందాం. అరిటాకులో చుట్టుకుందాం. అరిటాకులు నిలవయి ఎండిపోయినాయి. ఇట్లా చుట్టుకుని అరిటాకు ఈయన ఉంటుంది కదా, దాంతో ఇలా కట్టుకుందాం. ఇలా మూడేసుకుంటే కదలకుండా ఉంటుంది. మీద టోస్ట్ గ్రిల్ పెట్టాను. దాని మీద మనం ఈ చేపను పెట్టుకుందాం. చిమ్ములో పెట్టుకోవాలి. చిమ్ములో పెట్టుకుని కాల్చుకుందాం. ఒకవైపు కాలిపోయాక మళ్ళీ తిప్పుకుందాం. కాలినేమో చూద్దాం. ఇంకా కొంచెం కాలాక తిప్పుకుందాం. తిప్పుకుందాము. అరిటాకు మంట మండినట్టుంటే ఒక్క నీళ్ళ సుక్క పోసి చల్లుకోవచ్చు. ఇలా 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 చల్లుకోవచ్చు నీళ్ళు. తిప్పుకుందాం. మనం డబల్ వేసాం కనుక లోపల మాడదు. ఆకు మాడినా బయట మాడుతుంది. కాలిపోయినాయి, తీసేసుకుందాం. ఎప్పుడైనా అరిటాకు మండినప్పుడు ఇలా నీళ్ళు చిలకరించుకోవాలి. అరిటాకు పచ్చిది అయితే తొందరగా కూడా కాలదు. స్టవ్ ఆపేస్తున్నాను. గ్రిల్స్ కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వేడెక్కుతుంది కదా. కొద్దిగా చల్లారాక ఒలుసుకుందాం. చేప చాలా మంచిది. గుండు రక్తనాళాలు మూసుకోకుండా ఉంటాయి. మనం ఆయిల్ అయ్యి లేకుండా ఇలా కాల్చుకుంటే చాలా మంచిది. చాలా బాగా కాలింది. అరిటాకులు డబల్ వేసుకుంటే పైది వరకే కొంచెం మాడుతుంది. లోపల అసలు మాడదు. ఇది రైస్లో అయినా తినొచ్చు రసం పోసుకుని, లేదంటే ఇలా ఉట్టిది కూడా తినేవచ్చు. చాలా బాగా కాలింది. చాలా మంచిది ఇది ఫిష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.